హైదరాబాద్ లో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. అమాయకుల ఆస్తులను ఆసరాగా చేసుకుని వందల కోట్లతో బోర్డు తిప్పేశాడు ఒక కేటగాడు. లక్ష పెడితే చాలు నెలకు 4,000 రూపాయల లాభం అంటూ నమ్మించి ఏకంగా 10,000 మందిని నిలువున ముంచేశాడు. కొండాపూర్ కేంద్రంగా సాగిన ఈ మల్టీ కోట్ల దందా బాధితులను రోడ్డున పడేసింది. కేటుగాడు భూపాల్ షేర్స్ బజార్ కిసాన్ పరివార్ పేర్లతో సంస్థలను స్థాపించాడు. అంతేకాదు తన వద్ద సెబీ రిజిస్ట్రేషన్ ఉందంటూ నకిలీ పత్రాలతో నమ్మబలికాడు. ఏకంగా 150 మందితో ఒక పెద్ద కాల్ సెంటర్ ని ఏర్పాటు చేసి పక్కా ప్లాన్ తో అమాయకులకు గేలం వేశాడు. లక్ష ఇన్వెస్ట్ చేస్తే చాలు ప్రతి నెల 4,000 లాభం ఇస్తామంటూ ఆశ చూపాడు. ఇంకేముంది, ఈ మాటలు నమ్మి దాదాపు 10,000 మంది బాధితులు తమ కష్టార్జితాన్ని పెట్టారు. చాలా మంది పొలాలు బంగారం అమ్మి మరి కోట్లాది రూపాయలను భూపాల అకౌంట్లలో కుమ్మరించారు. బాధితుల నుంచి వందల కోట్ల వసూలయ్యాక భూపాల్ అసలు రంగు బయటపెట్టారు. అక్టోబర్ నుంచి లాభాల చెల్లింపులను పూర్తిగా నిలిపివేశాడు. మోసపోయామని గ్రహించిన బాధితులు తమ డబ్బుల కోసం ఒత్తిడి చేయగా భూపాల్ గూండాలతో బెదిరింపులకు దిగాడు. అడిగితే చంపేస్తామంటూ హెచ్చరించడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. భూపాల్ చరిత్ర తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేటుగాడు కేవలం హైదరాబాద్ లోనే కాదు, దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడ్డాడు. గుజరాత్ పోలీసుల రికార్డుల్లోనూ భూపాల్ మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. అతనిపై ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. అయితే ఇప్పుడు బాధితులంతా కలిసి సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు.